కోనసీమ జిల్లా చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక సంవత్సరం సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకుంటూ అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుస్తామని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా హోటల్ మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డు చోట్ల పక్క హైవేకి ఇతర పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మంటంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములు సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములు, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి ఖర్చు బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాలు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ వేరే రకంగా ఎలాంటి ఏం జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్ వెళ్ళకపోతే ఇతను పారిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయి కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్లీ మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి ప్రజాభవన్, ఈ క్రైమ్ స్టాఫ్ మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీద ఇమీడియట్లీ మనం ఈ కవరు తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారం ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా, ఈ యాప్ దాన్ని కనెక్టెడ్ సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించుకుంటాం కాబట్టి మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి. లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం అతన్ని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసింది చెప్పడం జరిగింది. ఇతను వెస్ట్ గోదావరి చెందిన ప్రకాశం జిల్లా ప్రీవియస్ ఉండేది, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. బాపట్ల జిల్లాలో సూదివారిపాలెం అనే ఒక గ్రామం ఉండేది. అది ఆ గ్రామంలో రైతు వారి కుటుంబంలో వాళ్ళ ఫాదర్ మదర్ ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడో 30-25 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ వర్క్ చేస్తూ ఉండి 2 కొడుకులు, వీడు పెద్దోడు, వీడు BRS ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని AIML చేసుకుంటూ దీని మీద కొద్దిగా సెల్ ఫోన్ మీద, కంప్యూటర్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి. అతను మ్యాక్సిమం ఈ యొక్క దొంగతనాన్ని ట్రేస్ చేయకుండా ఉండటం కోసం అతను సెల్ ఫోన్ని డైరెక్ట్గా మాట్లాడలేదు, మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడతాము అట్లా చేశాడు. సరే మన మనోళ్ళు సాంకేతికతతో కొద్దిగా బాగా సిపి గారు చేసి వెరీ పర్టికులర్ డీసీపీ మేడం కూడా, సర్దార్ మేడం కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు గైడ్ చేస్తూ ఈ రకంగా చేయండి అని చెప్పేసి నేను చెప్పిన చేసేదాన్ని మేము తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ యాక్చువల్గా ఈ రకంగా వెళ్ళండి, ఆ రకంగా వెళ్ళండి అని చెప్పడంతో మా స్టాఫ్ అంతా కూడా దీనికి మన సైబర్ క్రైమ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కమాండ్ కంట్రోల్ కానివ్వండి, సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీసీ ఫుటేజ్ల వల్ల మన ఈ మధ్యకాలంలో సిపి గారు వచ్చిన తర్వాత దీన్ని స్పెసిఫిక్గా సీసీ ఫుటేజ్ పెట్టించుకుని అన్ని చోట్ల చేయడం జరుగుతుంది. దీంతో మన పడమట మర్డర్ కేసు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది, తర్వాత ఇది సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసి మొన్న 20 మోటార్ సైకిల్ మనం మాచవరంలో డిటెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా 100% సీసీ ఫుటేజ్ ద్వారా. ఈ 3 కేసులు కూడా లేటెస్ట్ సీసీ ఫుటేజ్ మనం దాని మీద అంతకుముందు మాకు ఐడియా లేదు, అంత పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళం, చూసేవాళ్ళం కాదు. దాని తర్వాత మేము అంతకుముందు క్రైమ్ జరిగితే కొద్దిగా అలసత్వంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే క్రైమ్ జరిగింది, ఇలాంటి క్రైమ్ జరిగిందో దాని మీద సిపి గారు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్, టైం టు టైం
అది ఇమీడియట్లీ స్పర్ ఆఫ్ మూమెంట్లో యాక్షన్ తీసుకుంటేనే అది డిటెక్ట్ అవుతున్న ఉద్దేశంతో అఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక రోజున్నర వరకు కంటిన్యూషన్ మానిటరింగ్ చేసి కంటిన్యూషన్గా మనం టైం టు టైం అంటే 10 minutes 15 minutes 20 minutes అట్లా చేయడంతో దాన్ని కంటిన్యూస్గా డిఫరెంట్ వింగ్స్కి అలాట్ చేసి పంపడంతో ఒక పక్కన ఒకరు డిఫరెంట్ అన్ని రకాల ఒకరు సీసీ ఫుటేజ్ ఒక కెమెరాలు సెల్ ఫోన్ డీటెయిల్స్ ఒక కాల్ డీటెయిల్స్ టవర్లు ఒకరు అట్లా ఒకరు ఐపీ అడ్రస్లు అట్లా అన్ని వింగ్లకి కూడా చేయడంతో ఏమైతుందంటే కేసులు కూడా ఈజీగా ఆ నేరం జరిగిన ఒక రోజు 2-4లోనే మనకి డిటెక్ట్ అవుతుంది. వాడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన యొక్క ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి ఆధారాలతో ఈ యొక్క కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడు అట్లా చేశాడు. తర్వాత ప్రీవియస్ కూడా ఇతను హైదరాబాద్లో మైనాబాద్లో ఒక లేడీని బండి మీద ఎక్కించుకుపోయి అమ్మాయికి కత్తి చూపించేసి అక్కడ పోలీసు చూపించడం. అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక హోటల్లో, అదేవిధంగా చేతినపూర్ కాలంలో ఒక హోటల్లో కూడా ఒక 2 అమ్మాయిలు దొంగతనం చేయడం జరిగింది. హైదరాబాద్లో మైనాబాద్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2 కేసులు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇది చేయడం జరిగింది. ఈ రకంగా ఈ నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఆ ఎడ్యుకేషన్ కూడా ఇంజనీరింగ్ చేసిన ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రకంగా ఇతని అమ్మాయిని చీటింగ్ చేసి అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నారు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిలు కూడా డేటింగ్ చేసడం కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, స్నాప్చాట్లు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఈ లవ్ డేట్ యాటింగ్లో యాప్లలో అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయిపోయి ఈజీగా మెండ్ అయిపోయి అసలు వాడికి ఎవరో తెలియదు, ఈ అమ్మాయి ఎవరో తెలియదు. జస్ట్ అయితే 1 monthలో ఓన్లీ ఫోన్ ద్వారా మొఖాలు కూడా చూసుకోలేదు. ఫోన్ ద్వారా పరిచయం అయిపోయి అతను లాడ్జీ రమ్మంటే రావడం అనేది కూడా మన లేడీస్ తరపు నుంచి కూడా అమ్మాయిల తరపు నుంచి కూడా చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది అంటే లేడీస్ని కూడా హెచ్చరిస్తున్నాం, లేడీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరన్నా డేటింగ్ యాప్లో కానీ ఇటువంటి వాటిలో కానీ ఏదన్నా ఇట్లాంటి పరిచయాలైనప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గుర్తున్న ఒక బాయ్ పరిచయం అయిపోయి ఆ ఏజ్ ఫ్యాక్టరీతో ఈజీగా వెళ్ళిపోయి అనవసరం లైఫ్ స్పాయిల్ చేసుకొని మళ్ళీ మనం మచ్చబడి జీవితంలో తర్వాత